ఏమ్మా ఏం చేస్తాను? సతీష్ పండు ఇద్దరు వచ్చినారని నూనెతో వచ్చినట్టు ఎవరు నేర్పించినారు ఇవి? ఇది అసలు నేను మా అమ్మ నేర్పించింది. ఇవి ఇట్లాంటివి కూడా తీసేయాలా? అవి ఇట్లాంటివి కూడా ఇది గాల్లో ఉంది చేయకుండా ఇంకైతే ఏం లేవు దీంట్లో. బ్యాగులు ఒకటే ఉన్నాయి. బ్యాగ్ ఒకటి ఉంటుంది ఇలాంటి నేర్పించినట్టు ఎట్లా ఉంటుంది మళ్ళీ లాస్ట్లో అంతే కదా. ఎవరు నేర్పించినారు ఈ రెసిపీ? మా అమ్మ నేర్పించుకుంటాను నాకు. ఏం నీ కొడుక్కి పనులు చెప్తానవే? ఊరికే వచ్చింటే నా బిడ్డ యాపిస్తాను కదా. అబ్బో మీ ఇద్దరిది పెద్ద కథనే. అయ్యి అన్న చాలా రోజులే కదా. ఇప్పుడు ఎవరి కోసం చేస్తాం? స్పెషల్గా సతీష్ కోసమే కదా. పండు సతీష్ ఇద్దరి కోసం చేస్తాను. ఎందుకుమ్మా ఇట్లా అన్ని అబద్ధాలు చెప్తావు? సతీష్ వస్తే నువ్వులుంటలు చేస్తావు, చికెన్ బిర్యానీ చేస్తావు. ఇద్దరు తింటారని చేస్తాను. ఇద్దరు ఉంటారు కాబట్టి. అయితే ఏంటిమా శనగలు వేయిస్తా. ఏం చేసి మళ్ళీ నూనెలు వేయించి పెట్టేస్తా. ఓకే. చల్లారుతాయి. చల్లారిపోయినాక మిక్సీకి వేసి కొట్టుకుంటా. చికెనవి ఈ చెట్ల పోసేస్తాను. ఓకే. శనగింజలు, నువ్వులు, బియ్యము, కొబ్బరి అన్నీ వేసేస్తే పిల్లలకు తినే ఐరన్ బాగా వస్తుంది. తెలివితేటలు బాగుంటాయి. సీజనే కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. వెండి కొబ్బరి వేస్తే అంత టేస్ట్ రాదు. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. త్వరగా ఎగిపోతాయా ఇవి? ఈ నువ్వులు తొందరగా వేగిపోతాయి. నువ్వులు చిట్టుపట్ట అంటే చాలు అంతే. మా అన్న హాస్టల్ నుంచి వస్తే ఖచ్చితంగా మా అమ్మ ఈ రెసిపీ చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బాగుంటుంది. బియ్యం పండు నువ్వు పిండిలోకి 2-3 గంటలు నానితే బాగుంటాయి పండు బియ్యం. నాలుగుకి పట్టుకోవాలి. టెంకాయ పగలగొట్టినమ్మా. పగలగొట్టేసి కొబ్బరి అంతా ఇట్లా తీస్తాను. తీసేసి జిగురుతా అంతా. జిగురుతా ఇప్పుడు కొని కొబ్బరి ఎందుకు వేస్తారు? కొబ్బరి నువ్వుల్లో వేస్తే పిల్లలకు బాగుంటుంది. తినేదానికి టేస్ట్ బాగా వస్తుంది. పచ్చి కొబ్బరి వేస్తే. పచ్చి కొబ్బరే వేయాలమ్మా? పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. కాకపోతే పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే. నీట్గా దిగరాలి పండు అంతా. కానీ ఇది చాలా టైం టేకింగ్ కదా. ఏం చేయాలి? పిల్లల కోసం చేయాలి కదా. వేసినమ్మా బియ్యమన్నీ కడిగేసి మూత పెట్టి ఇట్లా నీళ్ళు ఉంచేయాలి. అన్నీ ఇట్లా తిన్నాక మట్టంగా శుభ్రంగా వేసి మిక్సీలో కొట్టుకోవాలి. కొట్టుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇది దీంట్లో పోసేస్తాను అంతా. పోసేసి జల్లెడ తీసుకొని జల్లబెట్టాలి. ఇప్పుడు మా అమ్మ పిండి చెప్పింది కదా జల్లబెట్టాలనేసి. సో ఇప్పుడు ఈ పిండి మనం జల్లబెడదాం. ఇలా నీట్గా జల్లబెట్టుకుంటా రావాలా. మధ్య మధ్యలో ఇట్లా మీకు కనిపిస్తాయి. అవి ఇలా ఇలా అనుకుంటా జల్లబెట్టుకుంటే ఇంకా కొంచెం నీట్గా బాగా వస్తుంది పిండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్గా వస్తుందో. మెత్తగా కొట్టుకొని ఇట్లా బాగా జల్లబెట్టుకోవాలి. ఇట్లా జల్లబెట్టేస్తే అంతా పిండి బాగా అవుతుంది. అయినాక మళ్ళీ పక్కన పెట్టుకుంటే సరిపోయి. మా అమ్మ చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా. అదే నేను ఏంటంటే ఇప్పుడు జల్లబెట్టేకి ఒక 2 hours తీసుకుంది ఇంత ఖచ్చితంగా జల్లబెట్టేకి. శనగింజలు పొట్టు అంతా ఇప్పుడు తీసేసుకోవాలి. మొత్తం తీసేసేయాలి. ఇట్లా వేసేసి ఉల్లా బల్లా కొట్టుకోవాలి. కొంచెం పలుకులు కొట్టుకుంటే
పంట కింద పదులు పడుతూ ఉంటాయి, నవ్వులుకునేదానికి బాగుంటాయి. ఓకే మమ్మీ. నువ్వులా ఇంకా నువ్వులా వేస్తానమ్మా. నువ్వులు వేసేసి మెత్తగా కొట్టుకోవాలి. నువ్వులు ఈ మెత్తగా కొట్టుకోవాలా బరగ్గానా? మెత్తగా కొట్టుకోవాలి. శనగింజలు అంటే నవ్వు ఇట్లా మెత్తగా కొట్టుకోవాలమ్మా. ఇదే బెల్లం అంతా ఇట్లా మెత్తగా పగలగొట్టుకోవాలా. మా అమ్మ అట్లా బెల్లం పగలగొడుతూ ఉంటుంది, మనం వచ్చేసి తింటా ఉండాలి. కరిగిపోవాలి ఇంకా పాకంలా కావాలా? బెల్లం కరిగిపోతుంది. బెల్లం ఉడికేటప్పుడు పాగు వస్తుంది. ఆల్మోస్ట్ కరిగిపోవచ్చింది. మొత్తం ఇది కరిగిపోతే ఇంకా సెట్, ఇంకా పాకం అనేది రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ కరిగిపోవచ్చింది. ఇంకా ఇది బాగా కరిగిపోయే టైంలో పాకం అనేది స్మెల్ కొంచెం కొంచెం వస్తుంది. చూద్దాం. మా అమ్మ ఇంకా టెస్ట్ చేస్తుంది పాకం వచ్చిందా లేదా అనేసి. ఇంకా చెయ్యి. పాకం వచ్చేసిందమ్మా? వచ్చేసిందమ్మా. అంతే. ఎట్లా తెలిసింది నీకు? ఇట్లా వంటకు రావాలా. ఇది కొబ్బరి పొడి. పాగులు వేసేస్తే బాగా ఉడికిపోతుంది కొబ్బరి. పచ్చి వాసన పోతుందా? పచ్చి వాసన పోతుంది. ఇది శనగింజల పొడి. ఇది నువ్వుల పొడి. అంతా వేసేసి గెలకేయాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయిపోవాలా? ఇదే ఇది బిప్పిండి. ఇంతగా ఉంది, గట్టిగా ఉంది. గెలకడం చాలా కష్టం కదా. ఇదే తిన్నా తినే ఈజీ మా, ఏదైనా ఈజీ కదా తినేదా? తినేది చాలా ఈజీ, చేసేది కష్టము, తినేది ఈజీ. 2 నిమిషాలు తినేస్తారా? అమ్మను అంత రుచిగా చేస్తావు. ఇంకా అమ్మను గింజలు వేసేసినాను అనుకో, వంటకు వచ్చినప్పుడు నమ్ములుకుంటారు. ఓకే, పళ్ళకు నమ్ములుకుంటా తింటే బాగుంటుంది. మీ మమ్మీ మంచి రెసిపీ నేర్పించిందే నీకు? నేర్పించిందమ్మా. వెళ్తే పిండి అంతా కలుసుకుంటుంది. ఇది గెలకడం కూడా చాలా కష్టం గైస్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నీట్గా వంటలు చేసుకోవాలా, ఇట్లా నీట్గా క్యారీలు వేసుకోవాలా. ఎన్ని రోజులకి అయిపోతాయేమో? 10 రోజులు తినేస్తారు. తినేస్తారా? ఎవరు ఎక్కువ తినేది? సతీషే కదా. టేస్ట్ చూసి చెప్తున్నానా ఎట్టుందో? బాగుందా నాన్న? బాగా చేసిందా అమ్మ? సూపర్. అబ్బా మా అమ్మ ఫుల్ హ్యాపీ.